కరెంట్ రైస్ కుక్కర్లో అన్నము ఇండక్షన్ స్టవ్ మీద కూరలు వండుడు పెరిగిందటుల్లా. అమ్మో గ్యాస్ ఎక్కువ తక్కువ వాడొద్దు, అయిపోతే తిప్పలైతుంది మళ్ళా అనుకుంటారట. గ్యాస్ మీద నీళ్లు కాగబెట్టుడు తగ్గింది. కోడిగుడ్లు ఉడకబెట్టాలంటే అన్నం వండేటప్పుడే అందులో పడేస్తున్నారట. ఏం చేస్తారు మరి? అటేటో జరుగుతున్న యుద్ధం పుణ్యాన ఈడ మన వంటకు కష్టం వచ్చే. వంట మంట ఏమో గానీ రేట్ల మంట అయితే బగ్గున మండుతుంది. సిలిండర్ మీద 195 రూపాయలు పెరిగింది మళ్ళా. ఓ జర సైసుండ్రి, ఇండ్లకు సప్లై చేసేది కాదు, హోటళ్లు హాస్టళ్లకు బిజినెస్ లకు వాడే సిలిండరు. మొన్ననే 115కు వేస్తే యుద్ధం సురువైన కాంచెల్లి 315 రూపాయలు మీదకి పోయిందంటే చూడండిగా. మొద్దుకు 2300 పడుతున్నది ఇప్పుడు. ఇదేందంటే మీదికెళ్ళి గ్యాస్ వస్తలేదు, తెస్తానికి కష్టం అవుతుంది. డిమాండ్ పెరిగి రేట్ల మంట మండుతుంది అంటున్నారు సాప్సీ. ఇంటి గ్యాస్ మీద మొన్న 60 రూపాయలు పెరిగే, దాని రేటుకి మారుతుందా ఎట్లా? ఇదేరామో కానీ కొందరు బ్లాక్లు అమ్ముతున్నారు. శంషాబాద్ ఏరియాలుండే ఒక గ్యాస్ కంపెనీ వాళ్ళు పంజాగుట్టల బొందలగడ్డను గోదాం చేసుకొని దందా నడిపిస్తుంటే పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. బ్లాక్ మార్కెట్ లో వాళ్ళు 6000 రూపీస్ లో ఒక్కొక్క సిలిండర్ సేల్ చేస్తున్నారు. ఇక ఇండ్లకు సప్లై చేసే సిలిండర్లు కమర్షియల్ బండలు నింపి 2 నెంబర్ దందా చేస్తున్న వాళ్ళు కూడా దొరికేండ్రు. ఇక ఇటు చూడండి, సిఎన్జి గ్యాస్ కోసం చిన్న తిప్పల కాదు, హైదరాబాద్ లక్డీ కపూల్ కాడ ఆటోలు క్యాబులు ఎట్లా లైన్ కట్టినాయో. సిటీలో బంకులు ఉన్నాయో తక్కువ అంటే యుద్ధం చేయబట్టి సప్లై తగ్గే వరకు ఇంత తిప్పల కాబట్టి ఇప్పుడు మొత్తం ఈయనే 500 బండ్లు అంటే మన అన్ని బంకులలో 500,000 బండ్లు ఉంటాయి. ఎట్లా మరి పరిస్థితి? దానికి ఎర్రగడ్డ నుంచి ఈడ దాకా వచ్చిన ఈడ నుంచి ఇంకేడ గ్యాస్ దొరకట్లేదు. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చి లైన్ నిలబడ్డాం, మాడదానికి వచ్చేదాకా గ్యాస్ అయిపోయింది అన్నారు. మళ్ళీ అవును సార్, అవును సార్, రాత్రి ఎక్కడ సార్ గ్యాస్ రాత్రి సార్ రాత్రి నగర వచ్చిన గ్యాస్ రేట్ పెరిగిందమ్మా అన్నట్టు మనం ర్యాపిడ్ వాళ్ళకైనా ఊబర్ వాళ్ళకైనా ఎవరికైనా మనం ఒక మాట అంటే ఇచ్చిన రేటే ఇస్తామమ్మా, మాకు వేరే అమౌంట్ లేదు, ఏమైనా ఎక్స్ట్రా అడుగుదామన్న విషయం కూడా మనకి ఇస్తలేరు. ఆటోలు నడుపుడేమో గానీ గ్యాస్ నింపుడే కష్టం ఉన్నది. పోన్రే ఒక్కొక్క కాడ 10 నుంచి 12 గంటలు వెయిటింగ్ చేసినా కూడా 4 లీటర్ 5 లీటరే పోసి ఇలా కొడుతున్నారు. ప్రైవేట్ బంకుల్లో 92 రూపాయల నుంచి 95 వరకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ బంకులు వచ్చి 76 రూపాయలు ఇచ్చేస్తున్నారు. అసలు ఒక్కరోజు మనం గ్యాస్ కొట్టించుకున్నామంటే హాఫ్ డే నడుస్తుంది. దినాంకి గ్యాస్ తిప్పలేంది, గంటల కమానం మీటింగ్ ఏందని ఎల్బీ నగర్ అడ్డంగా ఆటోలు పెడితే కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆడ యుద్ధం ఆగేదన్నాడో ఈడ మనకు తిప్పలు తీరేదన్నాడో పో.